మనవాడు మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా 1, 2 డివిజన్లలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు చేయాల్సిన పనుల జాబితా రూపొందించామని 3 పార్టీల కార్యకర్తలు నాయకులతో మమేకమై వారి ఇబ్బందులను తెలుసుకున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక తిలక్ రోడ్డులో ఉన్న రెడ్డిస్ కళ్యాణ మండపంలో సోమవారం ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యకర్త ఇంట్లో రాత్రి బస చేశామని, ఆ కుటుంబం సాధక బాధకాలు కూడా అడిగి తెలుసుకున్నామన్నారు. కూటమి పార్టీలతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాజకీయంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ శాఖ ద్వారా 11.62 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమాలు ఎందుకు చేసిందో వారికైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. డీఎస్సీపై మాట్లాడే అర్హతే వారికి లేదన్నారు. శెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మచ్చి రాంబాబు, కూటమి నాయకులు వర్రె శ్రీనివాసరావు, దొండపాటి సత్యంబాబు, వై శ్రీను, కొయ్యల రమణ, మదన్ సింగ్ పురోహిత్, ఇన్నమూరి దీపు, అడబాల రామకృష్ణ, మల్ల వెంకట్రాజు, పెంటపాటి సుభాష్, కడియాల వీరభద్రరావు, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదొక చరిత్ర. భవిష్యత్తులో ఈ కార్యక్రమం అన్నది ఒక చరిత్ర కింద నిలుస్తుంది. ఈ చరిత్రలోని శాసనసభ్యుడిగా నేనున్నానన్నది కాదు ఇక్కడ. ఈ 3 పార్టీలు కూడా రాజకీయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందన్న విషయాన్ని గమనించాలి. అర్బన్ ప్రాంతంలో ఒక కార్యకర్త ఇంటిలో, అది కూడా బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇంట్లో నిద్రించి కుటుంబంతో ముచ్చటించి వాళ్ళతో చర్చించి ప్రాంతంలో సమస్యలు అవగాహన చేసుకొని ముందుకెళ్తున్న రీతి ఇది నేననే కాదు, బహుశా రేపు ఇంకోలు మొదలు పెట్టచ్చేమో. ఇది చూసి తిరుగుతారు కదా వెనకాలే, ఏమో ఇదేదో మైలేజ్ వచ్చేస్తుంది మేము మొదలు పెడతాం. చెయ్యండి, ఎవరి ఓపిక వారిది. ఎవరు చేసినా అందరిది ఒకటే ఎజెండా, ప్రజలకి మనం మేలు చేసామా లేదా. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మన పర్సనల్ ఇమేజ్లు జాకీలు పెట్టి లిఫ్ట్ చేసుకోక్కర్లా. మాకైతే దానికోసమైతే ఈ కార్యక్రమం చెయ్యట్లా, పబ్లిసిటీ కోరైతే ఈ కార్యక్రమం చెయ్యట్లా. కార్యకర్తలకి మరింత చేరువ అవ్వాలి, ప్రజల యొక్క సమస్యలు బాగా అవగాహన చేసుకోవాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. సరే, రాజమహేంద్రవరం మేము మొదటి ఫేజ్లో 9 కోట్ల 10 లక్షలు తేవడంతో పాటు గౌరవ మంత్రి గారు వచ్చారు. మీరు అందరికీ గుర్తే ఉండుంటుంది, ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన చేతుల మీద 9 కోట్ల 10 లక్షలు టెండర్లు ఓపెన్ చేసుకున్నాం, పనులు ప్రారంభించుతున్న తరుణంలో ఇంకా మా ఎండోమెంట్స్ ఏదైతే కమిటీ చైర్మన్లు ఉన్నారో, డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇంకా మనం చెయ్యాలి, భక్తులు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు, కూటమి పైన విశ్వాసం పెరిగింది. వస్తున్న భక్తులు కాదండి ఇది కూడా చెయ్యండి, ఇది చెయ్యండి అని అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పరిస్థితులు మీకు గుర్తు చేస్తూ ఆనాడు మంత్రి గారి చేతికి ఇచ్చి, అయ్యా ఇది చాలా ఇంపార్టెంట్, బాగా ఇచ్చారు 9 కోట్ల 10 లక్షలు, ఇది కూడా ఇస్తే మరింత మేము దేవాలయాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతామని అడిగిన దాన్ని పరిగణలో తీసుకొని సెకండ్ శాంక్షన్ కింద ఈరోజు 2 కోట్ల 36 లక్షలు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 కోట్ల 36 లక్షల్లో గౌతమి జీవకారుణ్య సంఘానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ మీటింగ్ హాలు, రిపేర్స్ టు ఎగ్జిస్టింగ్ గెస్ట్ హౌస్కి 1 కోటి రూపాయలు, విజయ సంపత గణపతి టెంపుల్ రాజమహేంద్రవరం దానికి 8,50,000, బసవేశ్వర స్వామి టెంపుల్ అది 6 లక్షలు, అలాగే వినాయక టెంపుల్ వంకాయల వారి వీధి దానికి ఒక 6 లక్షలు, ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం దేవీ చౌక్ అదొక 8 లక్షలు, కనకదుర్గమ్మవారి టెంపుల్ కోరుకొండ రోడ్ అదొక 5 లక్షలు, ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ రాజమహేంద్ర ఇంప్రూవ్మెంట్స్ అండ్ స్పెషల్ రిపేర్స్ 28 లక్షలు, ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ జాంపేట 13 లక్షలు, గౌతమి గోరక్షణ సంఘం రాజమహేంద్రవరం 25 లక్షలు, మరిడి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ రాజమహేంద్రవరం 17 లక్షలు, శ్యాంబలంబ అమ్మవారి టెంపుల్ కొత్తపేట అప్సరా థియేటర్ దగ్గర అది 15 లక్షలు, మొత్తం అంతా వెరసి 2 కోట్ల 36 లక్షలు. మొత్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాల అభివృద్ధి కోసం 11 కోట్ల 46 లక్షలు తీసుకొచ్చామని చాలా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు
శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా అందరి తరపున హృదయపూర్వకంగా ఆయనకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.